అందులో జీసస్ అనేవాడు లేడు అని నేను ప్రూవ్ చేశాను, ఎలా? హిస్టారికల్గా ప్రూవ్ చేశా. అదే సార్ కొంచెం మాకు అర్థమయ్యేటట్టు. ఇట్స్ ఏ ఫిక్స్టీషియస్ క్యారెక్టర్. ఓకే. ఫిక్స్టీషియస్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. హా. మల్లేశ్వరి అని ఒక సినిమా వచ్చింది, పాతది. ఓకే. పాతది. ఉమ్, ఉమ్, అందులో శ్రీకృష్ణదేవరాయలు వస్తారు ఓకే. కదా. ఉమ్, అందులో మల్లేశ్వరిలో ఒక అమ్మాయి వస్తుంది, ఉమ్. మల్లేశ్వరి. మల్లీశ్వరి. ఆ అమ్మాయి భానుమతి యాక్ట్ చేసింది. ఓకే. అలాగే ఎన్టీ రామారావు నాగరాజు అని ఒక క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఎంత Okay. హాయి రేయి నిండెనో ఎన్ని నాళ్ళ ఈ బ్రతుకు పండెనో అనే పాటలు కూడా ఉన్నాయి, ఇలా బాగా గుర్తుంది. ఉమ్, ఓకే. 1950 అది 51. ఓకే. ఈ మల్లేశ్వరి నాగరాజు లేరు అక్కడ, హా. విన్నారా? ఉమ్. దే ఆర్ ఫిక్స్టీషియస్ అంటే కల్పిత కల్పిత పాత్రలు. పాత్రలు. ఎవడో శ్రీకృష్ణదేవరాయలు ఒక క్యారెక్టర్ పెడితే అది నిజంగా హిస్టారికల్ పిక్చర్ అయిపోతుందా? ఏమండి, హా. శ్రీకృష్ణదేవరాయలు అని పేరు చెప్పగానే దానికి మనకు ఆధారాలు ఉంటాయి కదా, శాసనాధారాలు. అవును. అలాగే జీసస్ అనేవాడు లేడు ఎక్కడ, ఆ. నేను హిస్టారికల్ ప్రూవ్ చేశా. ఓకే. అసలు బెత్లెహేమ్ అనేదే లేదు.